హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఊహించని శుభవార్త చెప్పారండి. మీరు ఈ 3 పనులు గనక చేసుకుంటే సాయంత్రం 4 గంటల 30 నిమిషాల లోపు మీ అందరి ఖాతాలలోకి డబ్బులైతే రాబోతున్నాయి. సో వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ డబ్బులు మన ఖాతాల్లోకి ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎప్పటిలోపు మన ఖాతాల్లోకి వస్తాయి? ఈ యొక్క 3 పనులేంటి? కంప్లీట్‌గా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది వీడియోని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా వెళ్ళిపోయే వారికి ఒక చిన్న విన్నపం. చాలామంది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లాస్ట్ 23వ విడత డబ్బులను పశ్చిమ బెంగాల్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేసే ముందు నేను ఒక వీడియో అయితే చేశాను. సో మీరు గనక ఈ 2 పనులు చేసుకుంటేనే పీఎం కిసాన్ డబ్బులని. సో చాలామంది నా వీడియోస్ చూసి ఈ 2 పనులైతే చేసుకున్నారు. అంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 2 పనులు చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు హ్యాపీగా కామెంట్స్ అయితే పెడుతున్నారు. థ్యాంక్స్ బ్రదర్, మీరు చెప్పినట్టు ఆ 2 పనులు చేసుకోవడం వల్ల మాకు డబ్బులనేది ఆగకుండా పడ్డాయని. మరికొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. బ్రదర్, మాకు డబ్బులు పడలేదని అదే వీడియో కింద కామెంట్ చేస్తున్నారు. సో వాళ్ళు వీడియోని పూర్తిగా చూడకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క కామెంట్స్ అయితే మాకు పడలేదని చెప్తున్నారనమాట. ఎందుకనంటే మనం ఒక వీడియోని పూర్తిగా చూస్తే అందులో చెప్పినటువంటి విషయాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం మనం ఫాలో అవ్వడానికి ఆప్షన్ ఉంటుంది. మనం ఆవేశంగా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మధ్య మధ్యలో కొన్ని పాయింట్స్ మిస్ అయిపోయి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయినప్పుడు ఆ వీడియో కిందనే కామెంట్లో కింద బ్రదర్ మాకు పడలేదు, మాకు పడలేదు, మాకు పడలేదు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా క్లారిటీగా వీడియో చూడండి. మన ఛానల్లో నేను ప్రతి ఒక్క రైతు కూడా డబ్బులనేది రిలీజ్ చేసినప్పుడు ఆగకుండా వారి ఖాతాల్లోకి పడే విధంగా ఎలాంటి అవసరం అవుతాయో అప్డేట్స్ అవన్నీ కూడా నేను ఇంక్లూడ్ చేసి మరి ప్రతి పాయింట్ని పిన్ టు పిన్ వివరిస్తాను. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూసేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు 46 లక్షల మంది రైతులకు ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రైతు భరోసా పథకానికి సంబంధించిన 2026 సంవత్సరానికి సంబంధించి తొలి విడత కింద ఒక్కొక్క రైతుకి 12,000 రూపాయలలో 6,000 రూపాయలని తొలి విడత కింద విడుదల చేస్తుంది. బేసిక్గా మనకి ఈ పథకానికి సంబంధించి పెట్టుబడి సాయం కింద 2 దఫాలుగా మనకు విడుదలైతే చేస్తారు. తొలి విడత కింద 6,000, రెండవ విడత కింద 6,000 రూపాయల చొప్పున రబీ సీజన్లో ఒకసారి, ఖరీఫ్ సీజన్లో ఒకసారి. సో ఈ 2 సీజన్లలో మనకు డబ్బులైతే విడుదల చేస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. సో గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు బంధు పథకంలో ఆ యొక్క రూల్స్ని బేస్ చేసుకొని లాస్ట్ 2025 సంవత్సరంలో కూడా మనకు నిధులు విడుదల చేశారు. కానీ ఇప్పుడు 2026వ సంవత్సరానికి సంబంధించి సరికొత్త రూల్స్ని విడుదల చేస్తూ అర్హుల లిస్టును కూడా మనకు ఇప్పుడు అప్డేట్ అయితే చేయడం జరిగింది. సో రూల్స్ కూడా మార్చారు. అందుకనే ఈ 3 పనులైతే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా చేసుకోవాలి. ఈ 3 పనులు మనం చేసుకునే దానికి ముందుగా మొట్టమొదటిగా మనకి పథకానికి సంబంధించి ఒకటో ఎకరా అంటే 1 ఎకరా పొలం కలిగిన వారి నుంచి 10 ఎకరాల పొలం కలిగిన వారి వరకు ఒకే రోజున డబ్బులు పడే విధానానికి లాస్ట్ 2025 చివరి విడత కింద మన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ప్రకారం ఈసారి కూడా మనకు అదే విధానంలో అమలైతే చేస్తారు. సో మనకు తొలి రోజున 1 ఎకరాకు పడితే అదే రోజున 10 ఎకరాల మధ్యలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా 1 ఎకరా డబ్బులు పడిపోతాయి. రెండో రోజున 2 ఎకరాల డబ్బులు పడ్డ వాళ్ళకి అదేవిధంగా 2 ఎకరాల నుంచి 10 ఎకరాల మధ్యలో భూమి కలిగిన వారందరికీ కూడా 2 ఎకరాల డబ్బులు పడతాయి. సో ఈ విధంగా మనకు డబ్బులైతే వస్తాయన్నమాట. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొన్ని రూల్స్‌ని అయితే మార్చారండి. బేసిక్‌గా మనకి పథకానికి సంబంధించి గతంలో అయితే మనకు 20 ఎకరాలు, 30 ఎకరాలు ఉన్న వారికి కూడా కొండలు, గుట్టలకు కూడా డబ్బులైతే ఇచ్చారని, తాజాగా అటువంటి వారందరిని కూడా రద్దు చేస్తూ కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు రైతు భరోసా పథకానికి అప్లై చేసుకునుంటే ఆ కుటుంబం మొత్తాన్ని హోల్డ్ పెట్టి ఈ పథకాన్ని నుంచి వారిని తొలగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సో కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుంది. ఎందుకనంటే కుటుంబం సంబంధించినటువంటి రేషన్ కార్డు ఉంటుంది కదా! రేషన్ కార్డ్‌ని ఒక యూనిట్‌గా పరిగణించి రేషన్ కార్డులో ఎంతమంది రైతులుంటే అంతమంది పేరున 10 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉంటే వారికి తొలగిస్తుంది. 10 ఎకరాల కంటే భూమి తక్కువ ఉంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ స్కీమ్ యథాతథంగానే వర్తిస్తుంది. 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే మాత్రం వారికి ఈ పథకం ఇక నుంచి వర్తించదు. ఆ తరువాత మనకు ఈ పథకానికి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం ప్రకారం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 20-30% మంది ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు విడుదల చేసినప్పుడు ఈకేవైసీ రీజన్‌తోనే డబ్బులనేది వారి ఖాతాల్లోకి పడకుండా ఆగిపోయాయని చాలామంది అయితే మన యొక్క
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డబ్బులు పడలేదని చాలామంది మనకు అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నారు. సో వాటి ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క తాజాగా విడుదల చేసినటువంటి సమాచారం ప్రకారం రైతు భరోసా పథకానికి సంబంధించి ఈసారి మనకు 10 ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ ఉన్న వారిని మాత్రమే టార్గెట్ చేసి మరింతిస్తారు. అండ్ కౌలు రైతులకైతే ఈ పథకం కింద రావు కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద కౌలు రైతులకు మరియు రైతు కూలీలకు కూడా డబ్బులైతే ఇస్తారు. అయితే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి మనకు జూన్ 30వ తారీఖున రైతుల ఖాతాలలోకి సాయంత్రం 4:30 లోపు డబ్బులైతే మనకు విడుదల చేసి అందరి ఖాతాలకైతే నేరుగా అయితే జమ అయితే చేస్తారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అర్హుల లిస్టు కూడా అయితే విడుదల చేసిందండి. ఈ అర్హుల లిస్టులో మీరు చెక్ చేసుకోండి మీ పేరు ఉందా లేదా అని. మీ పేరు ఉన్నా ఒకవేళ మీ పేరు లేకపోయినా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి 3 పనులు మాత్రం ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. అర్హుల లిస్టులో పేరు ఉన్నవారైనా లేనివారైనా ఈ 3 పనులు గనక మీరు చేసుకోకపోతే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే రావు. ఇప్పుడు ఆ 3 పనులేంటో మనం క్లారిటీగా చూస్తే రైతులకు మొట్టమొదటిగా రైతు గుర్తింపు నమోదు సంఖ్య అనేది కేంద్ర ప్రభుత్వం రీసెంట్‌గా తీసుకువచ్చింది. ఈ రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి మీరు అప్లై కనుక చేసుకోకపోతే మీకు ఈ డబ్బులు రావు. ఇది మనం ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మన దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్‌కి వెళ్ళిపోయి అగ్రికల్చర్ ఆఫీస్‌లో ఉంటే మండల ఆఫీస్ దగ్గర ఉంటాయి మ్యాక్సిమం మీకు అందరికీ తెలిసిందే. సో అగ్రికల్చర్ ఆఫీస్‌లో ఏఈ అనే ఒక ఆయన ఉంటాడు. సో ఆయన మీరు కలిసి మీ పట్టాదారు పాస్‌బుక్కు, మీ యొక్క ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన ఫోన్ నంబరు ఇవి తీసుకొని వెళ్ళి మీరిచ్చి అక్కడ మీరు ఈ రైతు గుర్తింపు నమోదు సంఖ్యకైతే రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా రిజిస్టర్ చేసుకున్నటువంటి వారందరికీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకు బేసిక్‌గా చూసుకుంటే అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన నష్టపరిహారం వస్తుంది. విత్తనాలు, ఎరువులు సబ్సిడీ రేట్లకైతే ఇస్తారు. సో వాటితో పాటు పీఎం కిసాన్ డబ్బులు పడాలన్నా అండ్ మనకు రైతు బంధు డబ్బులు పడాలన్నా ఖచ్చితంగా ఈ పని అయితే చేయాల్సి ఉంటుంది. ఇది మొట్టమొదటిగా అందరూ చేయాల్సిన పని. ఇంకా రెండవదిగా చూస్తే వెబ్ ల్యాండింగ్. ఈ వెబ్ ల్యాండింగ్ కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అర్హులనైతే గుర్తిస్తుంది. సో ఇప్పుడు బేసిక్‌గా మనం చూసినట్లయితే ఆధార్ కార్డ్‌తో ప్రతి ఒక్క దానికి కూడా లింక్ అయితే కలిగి ఉండాలని చెప్తున్నారు. అందులో భాగంగానే పట్టాదారు పాస్‌బుక్‌కి కూడా ఆధార్ కార్డ్‌తో లింక్ వెబ్ ల్యాండింగ్ అంటారు. దీనిని మీరు మీ యొక్క మండల ఆఫీస్ దగ్గర కానీ లేదా మీ యొక్క సచివాలయాల్లో కానీ వీఆర్ఓ ఎవరైతే ఉంటారో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఆయనైతే మీకు చేస్తాడు. వెళ్ళి చేయించుకోండి. ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్‌గా మూడోదిగా చూస్తే బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డ్ నంబర్‌తో ఎన్‌పిసిఐ మ్యాపింగ్. ఇది చాలా చాలా ముఖ్యమైన మ్యాపింగ్. ఎన్‌పిసిఐ మ్యాపింగ్ లేనటువంటి వారందరినీ ఫైండ్ ఔట్ చేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని పథకాలకు అనర్హులుగా చేస్తూ ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేసినప్పుడు వారికి పడకుండా ఆగిపోతున్నాయి. కాబట్టి వారు అనర్హుల లెక్కలోనే తీసుకొని తొలగిస్తున్నారు. ఎన్‌పిసిఐ మ్యాపింగ్ ఇప్పటివరకు మీకు లేకపోతే వెంటనే మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళి ఆధార్ కార్డ్ నెంబర్‌తో ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోండి. లేదా లాస్ట్ విడత మీకు డబ్బులు పడిపోయి ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది మీకు అయిపోయి ఉంటుంది. మీరు గాబరా పడాల్సిన పని లేదు. ఎవరైనా కొత్త రైతులు ఉంటే వారు గనక మరి 2 రోజుల లోపల గనక మీరు అప్లై గనక చేసుకుంటే మాత్రం వారికి ఈ యొక్క రైతు బంధు పథకానికి సంబంధించినటువంటి తొలి విడత కింద నిధులను విడుదల చేస్తామని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలి విడత కింద 3,492 కోట్ల రూపాయలనైతే విడుదల చేస్తారు. రెండో విడత కింద మనకు 2,595 కోట్ల రూపాయలను, ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా మనకు చివరి విడత కింద 2,452 కోట్ల రూపాయల వరకు నేరుగా అయితే ఖాతాల్లోకైతే విడుదల చేస్తారు. ఈ విధంగా 3 విడతల రూపంలో ఒక్కొక్క రైతుకి 6,000 రూపాయల చొప్పున ఈ 2026 సంవత్సరానికి సంబంధించిన మొదటి విడతను విడుదలైతే చేస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే మనకు ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. ఎలిజిబుల్ లిస్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. దాని ద్వారా మీ యొక్క అర్హతలనైతే చెక్ చేసుకోండి. మీరు గనక అర్హులైతే మాత్రం ఖచ్చితంగా మీ ఖాతాలోకి డబ్బులొస్తాయి. ఇన్‌కేస్ ఒకవేళ మీకు ఇనెలిజిబిలిటీ గనక వస్తే వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో నోట్ చేయండి. ఇనెలిజిబుల్ కింద మీకు రిమార్క్స్ దగ్గర ఏమని మెన్షన్ చేస్తుందో క్లారిటీగా మీరు గనక కామెంట్ గనక చేస్తే నేను మీకు డబ్బులు పడే విధంగా హెల్ప్ అయితే చేస్తాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా మీరు మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.